హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. అదే టమాటో బాత్. దీనిని మీరు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని పెరుగు పచ్చడి లేదా చట్నీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి మరియు 2 టమాటాలు కట్ చేసుకున్నవి వేసి 1 ఇంచు అల్లం మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త పుదీనా మరియు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నూనె మరియు నెయ్యిని వేడి చేసి నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసి ఫ్రై చేసి 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలాని వేసి బాగా కలుపుకుంటూ కుక్ చేయాలి. మసాలా కాస్త ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి మరియు గరం మసాలా, 1 టీ స్పూన్ కారం పొడి మరియు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్ మరియు టమాటో వేసి కాస్త ఫ్రై చేసుకుని తర్వాత 3 కప్పు నీళ్ళని యాడ్ చేసి కుక్ చేయాలి. నేను ఇక్కడ 1.5 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. 1.5 కప్పుకి 3 కప్పు కొలతలో నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత రుచి చూసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు దీనిలో కడిగి సోక్ చేసిన 1.5 కప్పు బియ్యాన్ని వేసి బాగా కలిపి కుక్కర్ మూత మూసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. తర్వాత స్టీమ్ పోయే వరకు వదిలేసి ఇప్పుడు మూత తీసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయండి. అంతే, టమాటో బాత్ రెడీ. దీనిని మీరు చట్నీ లేదా పెరుగు పచ్చడితో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి.
రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!